సండే వచ్చిందంటే అందరింట్లో పక్కా నీసుంటుంది. నీసు లేకుండా అయితే ఉండదు. కొందరింట్లో అయితే ముక్క ప్లస్ చొక్కా 2 ఉంటాయి. ఈరోజు మా ఇంట్లో అయితే సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. బ్యాచిలర్స్ అలానే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా అయితే ఈరోజు నేను చేస్తున్నా. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్‌ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ పెద్ద ఉల్లిపాయను తీసి కట్ చేసి బాగా ఆయిల్‌లో వేపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్‌ని అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేషన్ కోసం ఏం అవసరం లేదు. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం, కొత్తిమీర కొంచెం కూడా యాడ్ చేయాలి. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మీరు యాడ్ చేసుకోండి. తర్వాత దాన్ని పక్కన పెట్టి వేరొక గిన్నెని తీసుకొని వాటర్ తీసుకోవాలి. అందులో సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ బిర్యానీ స్పైసెస్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఒక చెక్క నిమ్మకాయని అలానే కొంచెం నెయ్యి కానీ, ఆయిల్‌ని కానీ యాడ్ చేయండి. ఎందుకంటే అన్నం పొడి పొడిగా వస్తుంది. తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని కూడా యాడ్ చేసి 70% కుక్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్‌లోకైతే రైస్‌నంతా వేసుకోవాలి. అన్నం పట్టుకుంటే విరిగేలా ఉండాలి. అంతా బాగా పరుచుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అలానే కొంచెం నెయ్యి, బిర్యానీ అదే రైస్ కుక్ చేసిన వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో, 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేస్తే టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.